మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టించాయో మనకు తెలిసిందే. చిరంజీవి గారి సినిమాల గురించి, ఈయన సృష్టించిన రికార్డుల గురించి ఎన్నో వీడియోస్‌ను మీకు మన ఛానల్ ద్వారా అందించాం. 100 డేస్ మూవీస్ అని, ఏరియా రికార్డ్ అని, టౌన్ రికార్డ్ అని ఇలా చాలానే ఉన్నాయి. ఆ వీడియోస్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను చూడండి. ఈ వీడియోలో చిరంజీవి గారి సినిమాలలో విజయవాడలో 100 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు డైరెక్ట్‌గా ఆడిన సినిమాలు, ఆ సినిమాలలో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో పార్ట్ 1 మాత్రమే. వీడియో లాస్ట్ వరకు చూసి చిరంజీవి గారి సినిమాలో మీకు నచ్చిన మూవీ ఏంటో కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. అలాగే మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం. నెంబర్ 1 హిట్లర్. ఇదొక రీమేక్ మూవీ. చిరంజీవి గారిని హిట్ ట్రాక్ ఎక్కించింది. 1997 సంక్రాంతికి రిలీజ్ అయి చిరంజీవి గారి స్టేటస్‌ను మరింత పెంచింది. రిలీజ్ అయిన ప్రతి ఏరియాలో స్టడీ కలెక్షన్స్ రాబట్టింది. అలాంటిది విజయవాడలోని వెంకటేశ్వర ప్యాలెస్‌లో డైరెక్ట్‌గా 111 రోజులు ఆడింది. దీంతో పాటు 34,97,000కి పైగా గ్రాస్‌ను అందుకుంది. నెంబర్ 2 మాస్టర్. చిరంజీవి గారిలోని కొత్త కోణాన్ని టాలీవుడ్‌కి పరిచయం చేసింది ఈ మాస్టర్. ఫ్రెష్ లవ్ స్టోరీ, మాస్ ఎలిమెంట్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకొని బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీ కోసం చిరంజీవి గారు ఓ పాట పాడడం విశేషం. అలాంటిది విజయవాడలోని రాజ్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 175 రోజులు ఆడి 57,11,000కి పైగా కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. నెంబర్ 3 బావగారు బాగున్నారా. చిరంజీవి గారు నటించిన ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ 'బావగారు బాగున్నారా'. బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్ భలేగా అనిపించాయి. కామెడీ, సాంగ్సు, స్టోరీ, స్క్రీన్ ప్లే విశేషంగా ఆకట్టుకోవడంతో బ్లాక్ బస్టర్ అయింది. అలాంటిది విజయవాడలోని రాజ్ థియేటర్‌లో ఏకంగా 112 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. అలాగే 48,19,000 గ్రాస్ రాబట్టింది. నెంబర్ 4 చూడాలని ఉంది. డైరెక్టర్ గుణశేఖర్ తనదైన స్టైల్‌లో రూపొందించిన లవ్ స్టోరీ ఇది. సౌందర్య, అంజలా జవేరి, చిరంజీవి మెయిన్ రోల్‌లో నటించి మెస్మరైజ్ యాక్టింగ్ కనబర్చారు. చిరంజీవి గారి వన్ మ్యాన్ షో చూడాలని ఉంది. అలాంటిది విజయవాడలోని అప్సర థియేటర్‌లో డైరెక్ట్‌గా 175 రోజులు ఆడింది. అలాగే హౌస్‌ఫుల్‌గా కూడా రన్ అయింది. ఏకంగా 52,74,000 గ్రాస్‌ను రాబట్టింది. నెంబర్ 5 స్నేహం కోసం. చిరంజీవి గారు డ్యూయల్ రోల్‌లో అద్భుత నటన కనబరిచారు. ఫ్రెండ్‌షిప్‌ను బేస్ చేసుకొని తెరకెక్కించాడు దర్శకుడు కెఎస్ రవికుమార్ గారు. చిరంజీవి, విజయ్ కుమార్, మీనా మెయిన్ రోల్‌లో నటించి కనువిందు చేశారు. అలాంటిది విజయవాడలోని రాజ్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 104 రోజులు ఆడి 37,49,000 గ్రాస్‌ను అందుకుంది. నెంబర్ 6 ఇద్దరు మిత్రులు. చిరంజీవి, రమ్యకృష్ణ, సాక్షి శివానంద్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది. రొటీన్ స్టోరీతో తెరకెక్కింది మూవీ. బాక్సాఫీస్ దగ్గర హిట్ స్టేటస్ మాత్రమే అందుకుంది. ఎమోషన్ సీన్స్ బాగా ఎలివేట్ అవ్వడంతో హిట్ అయింది మూవీ. అలాంటిది విజయవాడలోని రాజ్ థియేటర్‌లో 104 రోజులు డైరెక్ట్‌గా ఆడి 37,49,000 గ్రాస్‌ను అందుకుంది ఇద్దరు మిత్రులు. నెంబర్ 7 అన్నయ్య. 2000 సంవత్సరం సంక్రాంతికి భారీ హైప్‌తో హెవీ అంచనాల మధ్య రిలీజ్ అయి సక్సెస్ సాధించింది. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా నాన్ ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసింది. అటు కామెడీ, ఇటు ఎమోషన్ సీన్స్ మెయిన్ ఎసెట్‌గా నిలవడం విశేషం. సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. ఏరియా రికార్డులు, టౌన్ రికార్డు అంటూ ఇలా చాలానే నెలకొల్పింది. అలాగే 100 రోజుల వరకు చాలా ఏరియాస్‌లో హౌస్‌ఫుల్‌గా రన్ అవ్వడం విశేషం. అలాగే డబుల్ ప్రాఫిట్‌ను కూడా అందించింది. అలాంటిది విజయవాడలోని రాజ్ థియేటర్‌లో 104 రోజులు డైరెక్ట్‌గా ఆడి 43,27,000కి పైగా గ్రాస్‌ను అందుకుంది. నెంబర్ 8 మురుగరాజు. 2001 సంక్రాంతికి భారీ పోటీ మధ్య రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయింది మూవీ. ఓపెనింగ్స్‌లో మాత్రం ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఫ్లాప్ టాక్ వచ్చిన కానీ చాలా ఏరియాస్‌లో సేఫ్ జోన్‌లోకైతే ఎళ్ళింది. అలాంటిది విజయవాడలోని రాజ్ థియేటర్‌లో 105 రోజులు డైరెక్ట్‌గా ఆడి 28,48,000కి పైగా గ్రాస్ రాబట్టింది. నెంబర్ 9 డ్యాడీ. చిరంజీవి, సిమ్రాన్ ముఖ్య పాత్రలు నటించిన చిత్రం ఇది. చిరంజీవి, సిమ్రాన్ మధ్య సాగే ఎపిసోడ్ మెస్మరైజ్ చేసింది. చిరంజీవి గారు నటించేంత కథ కాకపోయినా కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇది. అలాంటిది విజయవాడలోని రాజ్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడి 38,68,000 గ్రాస్ రాబట్టింది. మూవీకైతే తగినంత ప్రాధాన్యత అయితే దక్కలేదు. నెంబర్ 10 ఇంద్ర. చిరంజీవి సినీ కెరీర్‌లో ఎన్నో మైల్‌స్టోన్ రికార్డులను క్రియేట్ చేసింది 'ఇంద్ర'. చిరంజీవి, బి. గోపాల్ కాంబోలో తెరకెక్కింది. మన మెగాస్టార్ గారికి తొలి ఫ్యాక్షనిజం చిత్రం కావడం విశేషం.
డైలాగ్సు, సాంగ్సు, డాన్సు, స్క్రీన్ ప్లే, స్టోరీ, ఇంటర్వెల్లు, ప్రీ క్లైమాక్స్ అయితే ట్రెండ్ సెట్ చేసింది. దీంతో ఇండస్ట్రీగా నిలిచింది. విజయవాడలోని అప్సరా థియేటర్‌లో డైరెక్ట్‌గా 175 రోజులు ఆడింది. అలాగే రూ. 1,03,00,000 ఫీట్‌ను అందుకుంది. విజయవాడలో చిరంజీవి గారికి తొలి రూ. 1,00,00,000 చిత్రం ఈ 'ఇంద్ర'. నెంబర్ 11 'ఠాగూర్'. లంచగొండితనాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిన చిత్రం ఇది. చిరంజీవి గారి నటనకు ఫిదా అయ్యారు ఆడియన్స్. వివి వినాయక్ టేకింగ్ సక్సెస్‌లో మరో కీలకం. అంతటి ప్రభావం చూపింది 'ఠాగూర్'. అన్ని వర్గాల ఆడియన్స్‌కు తెగ నచ్చేసింది మూవీ. విజయవాడలోని అలంకార్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 112 రోజులు, జై హింద్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 108 రోజులు ఆడి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలంకార్ థియేటర్‌లో 50,00,000, జై హింద్ థియేటర్‌లో 20,19,000 రాబట్టింది. ఒకే ఏరియాలో 2 థియేటర్‌లో 100 రోజులకు పైగా ఆడటం అంత ఈజీ విషయం ఏం కాదు. చిరంజీవి గారికి తన సినీ కెరీర్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ రికార్డ్ ఇది. నెంబర్ 12 శంకర్ దాదా ఎంబీబీఎస్. ఇదొక రీమేక్ మూవీ. తెలుగు నేటివిటీకి తగ్గ కాస్ట్యూమ్‌తో రూపొందించాడు దర్శకుడు జేఎన్‌సీ ఫరంజీ. చిరంజీవి గారు అల్టిమేట్ యాక్టింగ్ కనబరిచారు. వరుస కామెడీ సీన్స్ గిలిగింతలు పెట్టాయి. కొన్ని హార్ట్ టచింగ్ సీన్స్ పర్ఫెక్ట్‌గా కుదిరాయి. అలాంటిది విజయవాడలోని అప్సరా థియేటర్‌లో డైరెక్ట్‌గా 112 రోజులు ప్రదర్శింపబడి 65,48,000 ఫీట్‌ను అందుకుంది. నెంబర్ 13 అందరివాడు. చిరంజీవి, శ్రీను వైట్ల కాంబోలో తెరకెక్కింది మూవీ. చిరంజీవి గారు డ్యూయల్ రోల్‌లో నటించారు. గోవింద్ పాత్ర అయితే నెక్స్ట్ లెవెల్. ఓపెనింగ్స్‌లో అయితే స్టడీ కలెక్షన్స్ రాబట్టింది అందరివాడు. అలాంటిది విజయవాడలోని శాంతి థియేటర్‌లో డైరెక్ట్‌గా 103 రోజులు ఆడి 24,86,000 ఫీట్‌ను రాబట్టింది. నెంబర్ 14 జై చిరంజీవ. రివెంజ్ డ్రామాగా రొటీన్ స్టోరీతో తెరకెక్కింది జై చిరంజీవ. చిరంజీవి గారి పెర్ఫార్మన్స్‌తోనే హిట్ అయింది మూవీ. సబ్జెక్ట్ ఉన్న మెటీరియల్ మూవీ ఇది. అయినప్పటికీ హిట్ స్టేటస్ మాత్రమే అందుకుంది. అలాంటిది విజయవాడలోని అలంకార్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ప్రదర్శింపబడి 38,30,000 గ్రాస్‌ను అందుకుంది. నెంబర్ 15 స్టాలిన్. చిరంజీవి గారి సినిమాలలో ఫస్ట్ వీక్ టెర్రిఫిక్ గ్రాస్ రాబట్టిన సినిమాలలో ఇదొకటి. ఈ స్టాలిన్ విషయంలో ఆడియన్సే ఎక్కడో మిస్ అయ్యారు. లేకపోతే ఇండస్ట్రీ హిట్ అయ్యేది. ఫైట్సు, బీజీఎం, చిరంజీవి గారి మాస్ ఎలిమెంట్సు, క్లైమాక్సు ఇలా ప్రతి సీన్ హైలైట్‌గా నిలిచాయి. అయినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం పర్వాలేదనిపించింది. కొన్ని ఏరియాస్‌లో అయితే థియేటర్ రికార్డ్ కూడా సృష్టించడం విశేషం. అలాంటిది విజయవాడలోని అలంకార్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది. అలాగే 42,90,000 ఫీట్‌ను అందుకుంది. ఈ 15 సినిమాలతో చిరంజీవి గారు విజయవాడలో మరింత స్టార్డమ్‌ను సంపాదించారు. చిరంజీవి సినిమాలో విజయవాడలో 100 రోజుల సినిమాలివి. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది.